హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులను షడ్రుచులు అంటారు. ఇప్పుడు మనం చేసే ఉగాది పచ్చడి మనం బామ్మల కాలం నుండి చేసే శాస్త్రీయమైన ఉగాది పచ్చడి అండి. ఇప్పుడంటే అన్నిట్లో మార్పు వచ్చినట్టు ఉగాది పచ్చడిలో కూడా మార్పు వచ్చింది కదండి. మన రుచిని బట్టి, మన పరిస్థితులను బట్టి ఉగాది పచ్చడిలో కూడా అన్నీ కలుపుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు నేను చేసేది మా బామ్మ వాళ్ళు చేసినటువంటి ఉగాది పచ్చడండి. దానికోసం ఇలా కొత్త చింతపండుని తెచ్చుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల మనం వేప కొమ్మలు తెచ్చుకొని ఇలాగా వేప పువ్వుని విడివిడిగా తుంచుకోవాలి. వేప పువ్వుని తుంచడానికన్నా ముందే వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత నానిన చింతపండు నుండి ఇలా చింతపండు రసాన్ని విడిగా తీసుకొని మిగిలిన రుచులన్నీ ఈ చింతపండు రసంలో కలపాలి. చేదు కోసమేమో వేప పువ్వు, వగరు కోసమేమో మామిడికాయ ముక్కలు, తీపి కోసమేమో బెల్లం పొడి, ఉప్పు కోసమేమో ఉప్పు, కారం కోసమేమో మిరియాల పొడి. ఈ షడ్రుచుల కలయికే మనకి ఉగాది పచ్చడి కదండి. అన్నీ వేసి మంచిగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అవుతుందండి. ఇక్కడ మామిడికాయ వగరు కోసం వేస్తున్నాం, అందుకే పింది మామిడికాయ తీసుకుంటే వగరుగా ఉంటుంది. కొంచెం ముదిరిన మామిడికాయ తీసుకుంటే పులుపు వస్తుందండి. ఇలాగ చూసుకొని మామిడికాయ వేసుకుంటే షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి రెడీ. ఇది అసలైతే మనకి కొసరు వడ్డీ అంటే ఎక్కువ ఇష్టం కదండి. ఆ వడ్డీ ఉగాది పచ్చడిలోనేమో ఇలాగ వేపిన శనగపప్పు, కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, కావాలనుకుంటే కొబ్బరి, చెరుకు ముక్కలు కూడా వేసి కలుపుకుంటామండి. అలా కలుపుకున్న ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదించి మనం ప్రసాదంగా భావించి తీసుకొని ఈ ఉగాదిని ఆనందంగా జరుపుకుందామా అండి.